నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకార వేదికపైనే అన్న చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్. ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మెగా బ్రదర్స్ తో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం విమానాశ్రయం ఎదురు ఉన్న 20 ఎకరాల మైదానంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడుతో కలిపి మరొక 24 మంది మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు. విభజిత ఏపీ సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకార వేదికపైనే అన్న చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా
రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. गौरवनीय नारा लोकेश गारू ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్. మెగా బ్రదర్స్ తో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు. చిరంజీవి పవన్ గడ్డాన్ని పట్టుకుని మోదీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు. సభా ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్ కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకానొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం. 3 పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రీ బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రధాన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి స్వాగతం పలికిన బాలయ్య. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు. నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం పలికిన బాలయ్య. హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి స్వాగతం పలికిన బాలయ్య. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు. నిరాడంబర యోధుడు. అలాగే మన
పెద్దలు మెగాస్టార్. ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న చంద్రబాబు గారిని స్వాగతం పలికేందుకు రాయపూడి వెంకటపాలెం నుంచి సుమారు 20 పడవలతో ర్యాలీ చేసిన మత్స్యకారులు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి పులివెందుల నుంచి తరలి వస్తున్న ప్రజలు. నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొత్తడ రండి రైగమే సోదరి భువనేశ్వరిపై బాలయ్య వాత్సల్యం పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవం. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార ప్రాంగణం నందు గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడుతో 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతి రైతులు, మహిళలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో టీడీపీ మరియు రైతు జెండాల చేతుపట్టి రోడ్లపైకి వచ్చి సంబరాల్లో మునిగిపోయారు. రైతులు గ్రామ శివార్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ముగిసిందని నినాదాలు చేశారు. పులివెందులలో నుండి ప్రత్యేక బస్సులు ప్రజలు రావడం విశేషం. రాయపూడి వెంకటపాలెం మత్స్యకారులు 20 పడవలతో ర్యాలీ నిర్వహించారు. సిద్ధం 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 అంటారు. జైలుకు పంపించడానికి మీరు సిద్ధమని ప్రజలందరినీ అడుగుతున్నా. చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండి వాడు జగన్ చూడగలుగుతున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకులు ఎలా ఉంటుందో రోజు చూపిస్తాను. నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకార వేదికపైనే అన్న చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్. ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మెగా బ్రదర్స్ తో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.